శ్రీశైల మహాక్షేత్రంలో జరిగే పాగాలంకరణ చూసేందుకు భక్తులు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. గర్భాలయ విమాన శిఖరం నుంచి ముఖమండపం మీద ఉండే నందులను కలుపుతూ పాగా చుట్టడం ఇందులో చాలా ముఖ్యమైన అంశం. ప్రకాశం జిల్లాకు చెందిన వృద్ధి వెంకటేశ్వర్లు ఏటా తాను స్వయంగా నేసిన పాగాను తీసుకువచ్చి ఇక్కడ చుట్టడం ఆనవాయితీ. కిక్కిరిసిన భక్తుల మధ్య ఈ కార్యక్రమం జరిగే తీరును మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. మరికొద్ది గంటల్లో శ్రీశైలం ఆలయంలో పాగా అలంకరణ కూడా జరగబోతుంది. ఈ పాగా అలంకరణ చూసేందుకు పెద్ద ఎత్తున శివభక్తులందరూ కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. వారి కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈవో సంబంధించినటువంటి అధికారులతో పాటు పోలీస్ సిబ్బంది కూడా అనేక ఏర్పాటు కూడా చేస్తారు. ప్రస్తుతం మనం అక్కడ విజెస్లో చూస్తున్నాము. పెద్ద ఎత్తున ఇక్కడ జరగబోయేటువంటి కార్యక్రమం కావచ్చు, కళ్యాణోత్సవం చూసేందుకు కూడా భక్తులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. కొన్ని వివిఐపితో పాటు విఐపి సంబంధించినటువంటి ప్రాంగణం కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అంటే ఈ శ్రీశైలం మహాక్షేత్రంలో జరిగేటువంటి ఈ పాగాలంకరణకు ఎంతో ప్రత్యేకత కూడా ఉంది. ఈ పాగకు ఆ స్వామివారి గర్భాలయం అంటే ఆ పైన ఉన్నటువంటి ఆ విజువల్స్ కూడా చూపిస్తున్నాను. ఒకసారి ఆ గర్భాలయం పైన ఉన్నటువంటి ఆ దృశ్యాలు కూడా చూస్తున్నాము. అక్కడి నుంచి విమాన శిఖరం నుంచి కూడా మండపం నుండి నందులని అనుసంధానం చేస్తూ ఈ యొక్క అలంకరణ కూడా జరగబోతుంది. అయితే ఈ ఇక్కడ చూసేటువంటి ఆ విజువల్స్ కనిపిస్తున్నాయి. ఈ నందులను కూడా పూర్తి స్థాయిలో అలంకరణ కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీన్ని పాగా అలంకరణ కూడా చెప్తారు. ఇది సరిగా 12 గంటల ప్రాంతంలోనే ఈ పాగా అలంకరణ కూడా జరగబోతుంది. కాబట్టి ఈ పాగా అలంకరణని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఇక్కడ వేచి చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఈ పాగను సమర్పించేందుకు భక్తులు నియమ నిష్ఠలతోటి చేసినటువంటి దండలు కావచ్చు, అంటే పూల దండలు కావచ్చు, దాదాపు ఒక మూర చొప్పున సంవత్సరంలో 365 మూరలు వేస్తారు. అంటే పాగాలంకరణ సమయంలో ఆలయంలో విద్యుత్ సరఫరాను కూడా పూర్తి స్థాయిలో నిలిపివేస్తారు. ఎందుకంటే ఆ సమయంలో అలంకరణ చేస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా అందరినీ ఆకట్టుకుంటున్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ పూర్తి స్థాయిలో కూడా విద్యుత్ అంతా కూడా నిలిపివేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. చిమ్మ చీకట్లో దిగంబరిక పాగాలంకరణ కూడా నిర్వహించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో మనం విజువల్స్ కూడా చూస్తున్నాము. అంతా కూడా లైటింగ్స్ తోటి కూడా అట్రాక్ట్ చేస్తున్నాయి. దాంతోపాటు సంగీత కార్యక్రమాలను కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే రాత్రి వరకు కూడా అందరూ శివస్వాములతో పాటు భక్తులందరూ కూడా జాగరణ చేస్తున్నటువంటి నేపథ్యంలో వారి కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఆ దృశ్యాలు చూస్తున్నాము. పూర్తి స్థాయిలో ఇటు బ్రహ్మరాంబిక దేవి ఆలయంకి వెళ్ళేటువంటి ఈ మార్గంలో ఆల్రెడీ అందరూ దర్శనాలు చేసుకొని ఇటు అమ్మవారిని దర్శనం చేసేందుకు కూడా వారు వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. దాని పక్కనే అక్కడ సీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఈ పాగాలంకరణ చూసేందుకు కూడా వారి కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మరోవైపు ఇటు సైడ్ చూస్తున్నాము. ఇక్కడ కూడా కొంత విఐపి సిట్టింగ్ కూడా ఏర్పాటు కూడా చేశారు. పూర్తి స్థాయిలో వచ్చేటువంటి విఐపీలు కావచ్చు, వచ్చేటువంటి ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు వారందరూ కూడా ఈ అలంకరణ చూసేందుకు కూడా వారు ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో వారి కోసం కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా శివభక్తులు అందరూ కూడా ఈరోజు ఎంతో విశిష్టత ఉన్నటువంటి నేపథ్యంలో వారు కొన్ని ఏర్పాటు కూడా చేశారు. చాలామంది జాగరం కూడా ఉన్నటువంటి నేపథ్యం, ఉపవాసం కూడా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి వారి కోసం కొన్ని స్పెషల్గా ఫ్రూట్స్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ కూడా చూస్తున్నాం. ఇది టెంపుల్కి ఉన్నటువంటి రైట్ సైడ్. ఇది ఇక్కడ పూర్తి స్థాయిలో విఐపీల కోసం ఇక్కడ సిట్టింగ్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇటు సైడ్ పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా కూర్చునేందుకు కూడా ఇక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కాబట్టి మొత్తానికైతే ఈ పాగాలంకరణ కార్యక్రమం కావచ్చు, కళ్యాణోత్సవం సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో ఆలయ సిబ్బందితో పాటు పోలీసు అందరూ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అర్చకులు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అంటే రాత్రి అంతా కూడా వీరు ఇక్కడ ఉంటున్నటువంటి నేపథ్యంలో మాత్రం వారి కోసం ఎటువంటి ఇబ్బంది లేకుండా మాత్రం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కెమెరామెన్ సునీల్తో నవీన్, శ్రీశైలం ఆలయం నుండి. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం